అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? యా యాజ్ ఎవ్రీవన్ సజెస్టెడ్ నేను ఈ ఇటలీ ట్రిప్ని బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ వన్. చూద్దాం ఎలా నడుస్తుందో. యా అండ్ ఈ షెంగెన్ వీసా డీటెయిల్స్ అవన్నీ నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఎట్లా వస్తుంది, హౌ ఆర్ ద సినారియో, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఎక్సెట్రా డాక్యుమెంట్స్ అన్నట్టు ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇప్పటిదాకా చాలా బాగా జరిగింది, చాలా బాగా చేస్తున్నాను. ఐఎమ్ కీపింగ్ మై బెస్ట్ అని ఐ వాస్ థింకింగ్. ఐ వాంట్ మోర్ రివ్యూస్ ఫ్రమ్ యూ, మోర్ కమెంట్స్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఐ వాంట్ ఏ రివ్యూ. యా చూద్దాం. అండ్ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ ఇట్లా వ్లాగ్ చేయడం, కొంచెం కష్టమే. ఎందుకంటే నేను వెళ్ళే ముందే నేను ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్లేస్ గురించి తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి నేను ఏం మాట్లాడాలి, ఇవన్నీ కొంచెం కష్టం అనమాట. బట్ ఐల్ ట్రై మై బెస్ట్. చూద్దాం ఎట్లా నడుస్తుందో. యా థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ఇటలీ. యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు యూకేలో ఉన్నాను. యూకే నుంచి స్టాన్స్టడ్ అనే ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇప్పుడు. right behind me there are airplanes. సో ఈ ఎయిర్పోర్ట్ నుంచి నేను Ryanair అనే ఎయిర్లైన్స్ తీసుకొని రోమ్ వెళ్తాను అనమాట. ఐ హోప్ ఇట్ విల్ బి ఎ గుడ్ జర్నీ, గుడ్ ట్రిప్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యా ఐ హోప్ you'll enjoy. Definitely I'll make it. Thank you. వచ్చేసాను రోమ్. జర్నీ చాలా దరిద్రంగా జరిగింది. నాకైతే అస్సలు నచ్చలే, సీరియస్లీ చెప్తున్నాను. Ryanair అంటే బ్యాడ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. వాట్ వీ కెన్ డూ, చీప్గా వస్తుందని తీసుకుంటాం. ఎందుకు నచ్చలేదంటే లైక్ అడ్వర్టైజ్మెంట్ బాగా ఎక్కువైపోయింది. వాళ్ళ హైప్ అడ్వర్టైజ్మెంట్. పర్ఫ్యూమ్లు అమ్ముతున్నారు, వచ్చర్లు అమ్ముతున్నారు, అండ్ దర్ ఆస్కింగ్ ఫర్ మనీ టు డొనేట్, విచ్ ఇస్ గుడ్ థింగ్. బట్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంది, ఇది చేసే పనులు ఏంది, అసలు ఎందుకు జాయిన్ అవుతున్నారా బాబు, ఎయిర్ హోస్టర్స్ కింద అనిపిస్తుంది ఒక్కొక్కడికి చేసేవాడికి అట్లాంటి పనులు. సో అదే డిజాస్టర్. నాకైతే నచ్చలేదు. మరి నాకైతే ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. యా రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో ఇప్పుడే రూమ్కి చెక్ ఇన్ అయ్యాను. అండ్ రూమ్ ఈజ్ ఆల్సో గుడ్, క్వైట్ స్వీట్, చిన్నది, పర్వాలేదు. అండ్ యా జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూస్తున్నారు కానీ ఆయనకల్లా రోమ్. అండ్ ఊరికి నెల స్ట్రీట్స్ తిరిగి చూపిస్తాను మీకు ఫ్యూ ఆఫ్ ద షార్ట్స్ అండ్ డిన్నర్. అంతే, ఈరోజు అంతా ఎక్సైటింగ్ ప్లాన్ ఏం లేదు. రేపు మార్నింగ్ లేచి వాటికన్ సిటీ హిస్టరీ అంతా కవర్ చేద్దాం. తెలీదు అసలు. చిన్నప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్లో హిస్టరీ అంటే సోషల్ స్టడీస్ పడదు మనకి, జోగ్రఫీ పడదు, ఓన్లీ బయాలజీ, సైన్స్. అట్లాంటిది ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ట్రావెలింగ్ అది ఇది అని చెప్పుకొని జోగ్రఫీ చూస్తున్నాం, ఎర్త్ చూస్తున్నాం, నేచర్ చూస్తున్నాం, హిస్టరీ ఏమో సోషల్ స్టడీస్ చూస్తున్నాం. హిస్టరీ అంటున్నాం, అదంటున్నాం. క్రేజీ అసలు, క్రేజీ క్రేజీ అయితే అసలు. చూద్దాం ఇంకెన్ని విచిత్రాలు మన నుంచి బయటకు వస్తాయో, ఇంకేం నచ్చుతాయో చూద్దాం. లైఫ్ చాలా చిన్నది, ఎంజాయ్ చేద్దాం. అండ్ చూసుకుంటే చూసి అండ్ టెప్పు బాగుంది. రూమ్ పర్లా, ఆల్మోస్ట్ కొంచెం క్లమ్జీగానే నాకైతే అనిపిస్తుంది. ఇల్లులవి కొంచెం దగ్గరగా, అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకైతే. అండ్ యూకే అంత నీట్గా అయితే లేదు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ మెయింటైనింగ్ ఇట్స్ స్టాండర్డ్స్ అని అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్ ఏంటంటే
వచ్చాక స్ట్రైట్ అవే ట్రైన్ స్టేషన్ దిగాను, అదే ఎయిర్పోర్ట్ దిగాను. ఎయిర్పోర్ట్ దిగ్గానే నో వన్ ఈస్ టాకింగ్ ఇంగ్లీష్. అసలు ఏంది బాబు, ఇటలీ ఇంత పెద్ద కంట్రీ, మంచి కంట్రీ, అయిపోండే కంట్రీ, ఇటు ఇంగ్లీష్ మాట్లాడకపోతే అట్ట అనుకున్నాను నేనైతే. చాలా దారుణంగా అనిపించింది. కొంచెం కష్టం వేసింది, బట్ క్యాష్ చేతిలో పట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే క్యాష్ క్యాష్ క్యాష్. క్యాష్ ఉంటే ఆడు నేను కళ్ళకి అద్దుకొని తీసుకుంటాడు అనమాట ఏమైనా సరే. సో బస్ టికెట్ క్యాష్ ఇచ్చాను. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ట్రైన్స్ మీరు ఎక్కుతారు కదా, ట్రైన్స్ ఎక్కినప్పుడు ట్రైన్ టికెట్ తీసుకున్న తర్వాత ట్రైన్ టికెట్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. విచ్ ఈస్ ట్రికీ థింగ్. వ్యాలిడేట్ చేసుకోకపోతే పట్టుకుంటారు అనుకుంటా నాకు తెలిసి. యా, ట్రైన్ టికెట్ని అయితే వ్యాలిడేట్ చేసుకోవాలి. టికెట్ తీసుకున్న ఆ మెషిన్ పక్కనే వ్యాలిడేషన్ మెషిన్ కూడా ఉంటుంది. జస్ట్ ఆ టికెట్ని అట్లా పెడితే ఒక కన్నం కొట్టినట్టు కొడుతుంది అనమాట. మన ఎర్ర బస్సుల్లో ఉంటాయి కన్నాలు కొడతారు వాడికి టికెట్ ఇచ్చి, అట్లాంటిది అనమాట. యా యా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే క్యాష్ తీసుకోలేదన్నమాట. ఐ థాట్ ఎక్కడికి వెళ్ళినా సరే కార్డ్ యూజ్ చేయొచ్చు కదా అని నేను అనుకున్నాను. సో క్యాష్ తెచ్చుకోకపోవడం బాగా డ్రాబ్యాక్ అయింది నాకైతే. మేజర్ థింగ్ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే, మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, జిబ్రా క్రాసింగ్ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అండ్ పోస్ట్కి యూసి మనకి ఇట్లా ట్రాఫిక్ జిబ్రా క్రాసింగ్ ఉంటే మనకి పోల్ ఉంటుంది, బటన్ నొక్కచ్చు అనమాట. ఇక్కడ అసలు అట్లాంటివి ఏం లేవు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వస్తాడు, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తాడు. సిగ్నల్సే లేవు అనమాట. కోర్స్ ఇదే చిన్న స్ట్రీట్సే, బట్ చిన్న స్ట్రీట్స్లో కూడా మనకి ఒక బేకన్ ఇది అని, జీబ్రా క్రాసింగ్ అని అట్లాంటివి ఉంటూ ఉంటాయి. మాకు యూకేలో అయితే డిఫరెంట్ జీబ్రా క్రాసింగ్లు ఉంటాయి. సైకిల్స్కి ఒకటి, పెడస్ట్రియన్స్కి ఒకటి అన్నట్టు డిఫరెంట్ ఉంటాయి అనమాట. అసలు ఇక్కడ పిచ్చోళ్ళు లెక్క తిరుగుతున్నారు నాకైతే. వాడు వచ్చేస్తాడు ఉంటాడు, వెళ్ళిపోతానే ఉంటాడు అనమాట. పెద్ద స్ట్రీట్స్లో కూడా అట్లాగే ఉన్నది. యా, లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. లైక్ మనకి తెలియదు కదా ఇటాలియన్, బట్ నాకు కొంచెం స్పానిష్ తెలుసు. సో స్పానిష్ క్వైట్ సిమిలర్గా ఉన్నది అనమాట ఇటాలియన్కి. లైక్ పర్ఫావోర్ స్పానిష్లో పర్ఫోరే ఇక్కడ అట్లా ప్లీజ్ అన్నట్టు అనమాట. సంథింగ్ స్లైట్ చేంజ్ టైప్లోనే ఉన్నది. సో కాబట్టి వాడు ఏం చెప్తున్నాడో కొంచెం అర్థమైంది. దాన్ని బట్టి గెట్ ఆన్ అయ్యాను నేనైతే. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అంతే. ట్రావెలర్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇంటికి వచ్చేసానండి, రూమ్కి వచ్చేసాను. చాలా బాగుంది, స్ట్రీట్స్ చాలా బాగున్నాయి, ఫుడ్ తినేసాను, అమేజింగ్గా ఉంది. నెక్స్ట్ వీడియో రేపు వాటికన్ సిటీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొంచెం పెద్ద వీడియో వస్తుంది, బట్ ఐ బెట్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మనోజ్ బన్సెట్టి signing off. Bye bye.